మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చూస్తే, అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొంచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీ అందరికి కూడా తెలిసినటువంటి లేఖనాలు ఇవన్నీ. లాజరేమో పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ధనవంతుడేమో వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అతడు చేస్తున్నటువంటి మొర, అతడు ఏడుపు, అతని యొక్క ప్రార్థన కూడా అక్కడ కనబడుతూ ఉంది. ఏమంటున్నాడంటే, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వారు ఇంకా చనిపోలేదు, వారు ఇక్కడికి రాకుండా దయచేసి ఆ లాజరును పంపించయ్యా. అతను వెళ్ళి చెప్తే చక్కగా మా యొక్క సహోదరులు వింటారు, అప్పుడు వారు ఇక్కడికి రాకుండా నేను వారు పరలోక రాజ్యం ఉంటే కొంచెం సంతోషమైన పడతానయ్యా అని చెప్పి అక్కడ ధనవంతుడు వేడుకుంటున్నాడుగా కనబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఒక మాట అడగనివ్వండి, మీరేమనుకోనంటే, ఈరోజు మనకున్నటువంటి బంధువులో లేదా మనకు తెలిసినటువంటి స్నేహితులో ఎవరో ఒకళ్ళు మన కొరకు అక్కడ వేదన పడుతూ ఉన్నారేమో, మన కొరకు మొరపెడుతున్నారేమో నన్ను అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ధనవంతుడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా కొంచెం చేయనాయన అని చెప్పి అబ్రహాంని అడుగుతున్నట్టుగా కనబడుతుంది. ఈరోజు మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన పొరుగు వారు ఎవరైనా కావచ్చు, ఒకవేళ మనం అంటే ఇష్టపడిన వాళ్ళు మన కొరకు, అయ్యో వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంలోకి రాకూడదు, వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, అయ్యా ఎవరినైనా పంపించాయి అని చెప్పి అందరూ కూడా అదే మొరపెడుతున్నారేమో అనుకుంటా ఉన్నాను నేనైతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు అప్పుడు ఒక మాట చెప్పారు, అక్కడ సేవకులు ఉన్నారు, సేవకుల మాట వారు విని రావాలి, మారు మనసు పొంది రావాలి పరలోక రాజ్యానికి అని చెప్పి అంటున్నాడు. ఈరోజు నేను ఆయన వాక్యం తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా గమనించగలిగితే, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు పరలోక రాజ్యం అనుగ్రహించబడదని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సేవకుల మాట వినాలని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచండి, నా మాటలు అంగీకరిస్తే పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యుము నుండి వారిని రక్షింతును అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని మృత్యువు నుండి తప్పిస్తాడంట. అంటే మరణము పాతాళ వశంలో వెళ్లకుండా, వేదనకరమైన స్థలంలో వెళ్లకుండా, ఏడుపును పండ్లు కొరికి స్థలంలో వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇదిగో ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా మాటలు విని వాటిని అంగీకరించుడి అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధనవంతుడిలాగా నరకానికి వెళ్తావా, లాజరులాగా పరలోక రాజ్యానికి వెళ్తావా, నీ ఇష్టమే, నువ్వు గమనించుకోవాల్సిందిగా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు రాబోతున్న దినాల్లో ఈ మాట అంటారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. ఈ మాట అనేది ఎవరు అని అంటే విశ్వాసులు అంటారు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు మరణము నుంచి తిరిగి జయించి లేచిన తర్వాత అందరూ కూడా మరణాన్ని హేళన చేస్తారు. ఇంత గొప్ప ఆధిక్యత మనకు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా విశ్వసించాలని చెప్పి మీ అందరి కొరకు కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది కొరకు ఈరోజు పాతాళం ఎదురు చూస్తూ ఉంది, నరకం ఎదురు చూస్తూ ఉంది. సామెతల గ్రంథంలో తృప్తి పడనవి 3 కలవు అని చెప్పండి, దాంట్లో ఒకటి పాతాళం కూడా తృప్తి చాలు అని అందంట. ఎంతమంది వచ్చినా సరే రాని 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 అని అంటూ ఉంటుందంట. అటువంటి వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళి ఇబ్బంది పడటం కన్నా ఈరోజే కృపాకాలంలోనే దేవుని సేవకుల మాట విని ప్రభువుని అంగీకరించమని చెప్పి అంటున్నామే తప్ప, మీరు రండి డబ్బులు ఇవ్వండి, ఆ కానుకలు ఇవ్వండి, ఈ కానుకలు ఇవ్వండి అని మేమేం చెప్పట్లేదుగా. మేము ఈ వీడియోస్ కింద స్క్రోల్ కూడా మేము ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్ కూడా ఏమి ఇవ్వట్లాగా, స్కాన్ చేయండి మాకు డబ్బులు కానుకలు వేయండి అని చెప్పి అనట్లాగా. దేవుని నమ్ముకోండి అమ్మా, మీ దగ్గర ఉన్న సంఘాలకు వెళ్ళండి అమ్మా, ప్రభువునందు విశ్వాసం ఉంచండి అమ్మా, నరకాన్ని తప్పించబడండి అమ్మా, పరలోక రాజ్యానికి వెళ్ళండి అమ్మా అని చెప్పి కోరుకుంటున్నాగా. అంతకుమించి మాకు ఇంకొన్న తపనేమీ లేదు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ గమనించాలని చెప్పి ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఆత్మను శరీరమును నరకంలో పడవేయబడి మనం భయపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం భయపడాలండి. ఆయన నమ్ముకోండి, లేదా వేదనకరమైన స్థలంలోకి వెళ్తామని ఆయన సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుగా కింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది, నీ కింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. వేదనకరమైన స్థలంలో అంత వేదనకరంగా ఉంటాయో ఇక్కడ అన్నీ కూడా లేఖనం కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా గమనించాలని, ఆ యొక్క ధనవంతుడికి పట్టిన గతి ఎవరికూ పట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఆయన సేవకుడిగా లాజరు ఉన్నట్టుగా పరలోక రాజ్యంలో మనం అందరం ఉండడానికి ఆయనను నమ్ముకోమనే మేము ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మా మాటలు అంగీకరించండి, రక్షింపబడండి, మీ దగ్గర ఉన్న సంఘాలకు వెళ్ళండి, మారు మనసు తగిన ఫలములు ఫలించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు.
నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. నాయన ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఈ వాక్యం వింటున్నటువంటి వారందరినీ కూడా పరలోక రాజ్యంలో తీసుకొని ఆయన వీరందరూ కూడా విశ్వాసంతో ఉండి మారుమనసు తగిన ఫలములు ఫలించలాగిన సహాయాన్ని చేసి వీరందరినీ కూడా సిద్ధపరచమని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన వారి కుటుంబంలో ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారయ్యా, వారి అప్పులను అంచెలంచెలుగా తొలగించమని సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా మంచి సంబంధాలు తోడుకొని తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం లేని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్న వారికి గర్భఫలం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల చదువుల కొరకు, ఇల్లు కట్టుకున్న వారి కొరకు, అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి కావలసిన ఆహారము, వస్త్రములు, సంతోషము, సమృద్ధిని దయచేసి వీళ్ళందరినీ కూడా నీ సాక్షులుగా నిలబెట్టమని నా తండ్రి అయిన దేవునికి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదం ఉన్నట్టే కనుక షేర్ చేయండి, అనేకులు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.